తండ్రి తర్వాత బిడ్డ, ఇంకా చెప్పాలంటే వరుస క్రమంలో తాత మొదలుపెట్టాడు, ఒక పెద్ద ఆయన మొదలుపెట్టాడు, ఆయన కొడుకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మళ్ళీ ఆయన బిడ్డనే ప్రైమ్ మినిస్టర్ అయింది, మళ్ళీ ఆమె కొడుకే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మళ్ళీ ఆమె కోడలు చేతికే పార్టీ వెళ్ళింది, మళ్ళీ ఆమె మనవడే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కు అన్ని తానే. అట్లా అంటే చిత్తశుద్ధి లేదు అంతే తప్ప ఆ నాయకులకు ఈవెన్ ప్రజలను కూడా అట్లాగే తయారు చేశారు వాళ్ళు. స్టేటస్కు అంతే, అంటే ఉన్న స్థితిని మెయింటైన్ చేయడం అంతే, యథాతథ స్థితి ఉంటే చాలు. అవకాశాలు అందిపుచ్చుకోవాలి కదా ఫ్యూచర్ బాగుండాలంటే. ఎదుగు పొదిగేది లేకుండా ఎన్ని రోజులు ఉంటారు? ఆ పనే కాంగ్రెస్ చేస్తూ వచ్చింది ఇంతకాలం. వేరే కంట్రీస్ అందుకున్నాయి, చైనా అందుకుంది, ఘనా. ఇప్పుడు మనం ఎక్కువ ఘనా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఘనాలో చైనా మొదలు పెట్టేసింది వ్యాపారము వాణిజ్యము. ఒకప్పుడు సెమీ కండక్టర్స్ చిప్, ఇప్పుడు గోల్డ్ తర్వాత అంత ఖరీదైనది ప్రపంచంలోనే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపారం. ఎందుకంటే మొత్తం ఎలక్ట్రానిక్ యుగమే కదా. ఒక్కసారి అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఖరీదైన వ్యవహారం. ఒక్కసారి ప్రొడక్షన్ మొదలైన తర్వాత ఇంకా మంచి డిమాండ్ ఉంటుంది, బాగా నడుస్తుంది, సాగిపోతుంది అట్లా అంతే. అయితే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, లేదా టాటాలు అంబానీలు బిర్లాలు, అప్పుడైతే టాటాలు బిర్లాలు అదానీలు అంబానీలు పెట్టుబడి పెట్టాలి. అయితే 80s లోనే మనకు అవకాశం వచ్చింది, పెట్టారు, ఇక్కడ డెవలప్మెంట్ చేశారు. 100 లెవెల్ క్వాలిటీ చిప్ ఉంటే 20 లెవెల్ వరకు, ఆ కెపాసిటీ వరకు మన వాళ్ళు వెళ్ళారు. ఇంకా డెవలప్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు, గవర్నమెంట్ సహకారమే లేదు, ప్రోత్సాహమే లేదు. ఫ్యాక్టరీ కూడా కాలిపోయింది కొన్ని రోజులకే. ఎవరు కాల్చారు, ఎవరు పేల్చారు, ఎవరు దాన్ని ధ్వంసం చేశారో తెలియదు. ఏం మిగలకుండా, కాగితం ముక్క మిగలకుండా మొత్తం ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోయింది. చైనానా అమెరికానా ఎవరు చేశారో తెలియదు, ఏమీ మిగలలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఇన్నేళ్ల వరకు కూడా ఆలోచన లేదు. ఇప్పుడు మోదీ దేశంలో మళ్ళీ 3వ 4వ ఈ సెమీ కండక్టర్ ఇవి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట. సౌత్ కొరియా ముందుంది ప్రపంచంలోనే, తర్వాత చైనా ఉంది, అందుకున్నాయి. ఈలోగా ఆ 2 దేశాలు అందుకున్నాయి. మనకి 80s లోనే అవకాశం ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా వరుసగా ఆ దశాబ్దం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంటే అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే తెలివి మన దగ్గర లేకుండా పోయింది, కనీసం ప్రోత్సాహం లేకుండా పోయింది.